హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఇవాళైతే సౌత్ ఇండియన్ స్వీట్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. దీనికి పొంగడాలు అంటారు. మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే 1/2 kg బెల్లం తీసుకున్నాను. సేమ్ మనం 1 kg రైస్ తీసుకొని బాగా ఓవర్ నైట్ నానేసుకొని పిండిలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పిండి కూడా ప్రిపేర్ చేసేసాను. బెల్లం 1/2 kg తీసుకున్నాను కదా, అది నేను దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత కొంచెం వడబోసుకోవాలి. దీంట్లో ఇసుక ఏదైనా ఉంటుంది కాబట్టి కొంచెం వడబోసుకున్న తర్వాత మనం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యం పిండి అనేది చాలా స్మూత్గా ఉంటేనే మనకి పొంగడాలు చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనకి పిండి కూడా ఎక్కువ పడుతుంది. మనకి గడుగ్గా ఉంటే బాగా పట్టదు. ఇప్పుడు వడబోసి మరొకసారి అయితే పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పాకం అనేది కొంచెం జంకగా ఉండాలి. ఫస్ట్ అయితే చూసాను, ట్రై చేసాము, అవ్వలేదు. నెక్స్ట్ మనం కొంచెం సేపు బాగా చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉండలాగా వచ్చింది అంటే పాకం అయితే రెడీ అయిపోయినట్టు. ఒకసారి మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా మనకి ఉండలాగా వచ్చింది అంటే మనకి జింక పాకం వచ్చినట్టు. ఇలా వచ్చింది కాబట్టి మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇప్పుడు పిండి అనేది వేసుకోవాలి. ఈ క్వాంటిటీ అయితే మనం చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క రైస్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, కొన్ని క్వాంటిటీ తక్కువ పడుతుంది. సో ఎందుకైనా మంచిదని నేను 1 kg రైస్ అయితే పిండి చేసుకున్నాము. తడి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి, ఎండి బియ్యం పిండి అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా మనం స్టవ్ పైన ఇలా మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బయట కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ముద్ద అయితే చూసారు కదా, ఇలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బయట పెట్టి మరొకసారి కొంచెం బాగా కలిపేసుకోవాలి. పిండి కూడా యాడ్ అవుతుంది. చూసుకోవాలి, మనకి ముద్దలాగా అయిపోయిందంటే పిండి సరే, మరి ఎక్కువ వేయకూడదు, చూసుకొని మనం వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత మనకి ముద్దలాగా వచ్చింది, మనకి వైట్గా కనిపించలేదు అంటే మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది. దాంట్లో మనం మిల్క్ వేసుకొని ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో చాలామంది వాటర్ కూడా వేసుకుంటారు. వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా తగ్గిపోద్ది. సో మిల్క్ మాత్రమే వేసుకోండి. మిల్క్తో పాటు కొంచెం వాటర్ వేసుకోండి. ఒకవేళ మిల్క్ 1 గ్లాస్ వేసుకున్నారు అనుకోండి, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఇలా థిక్నెస్ చూసుకొని మనం పిండి అయితే రెడీ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అప్రా కారం వేసుకొని పిండి రెడీ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గంటితోనే మనం స్ట్రైట్గా అలా వేసేసుకోవాలి. ఇది కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోవాలి. చాలా బాగుంటుంది. 1 by 1 వేసుకోండి. ఇలా మనం పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే అంటేస్తుంది కాబట్టి 1 by 1 వేసుకుంటే కొత్తగా అలవాటు అయిపోద్ది. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి. ఇలా నేను 1 by 1 చేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. చాలా స్మూత్గా వచ్చింది. బెల్లం అనేది జంకగా ఉంటే ఇంకా బాగా వస్తుంది. డెఫినెట్గా బెల్లం అనేది చాలా బాగుండాలి. బియ్యం పిండి కూడా స్మూత్గా ఉంటేనే మనకి పొంగడాలు చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.